హాయ్ గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు తేజ్ అండ్ కవిస్ టైమ్స్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో మనం ఎక్కడ పోతున్నామని చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నావా? గ్రోసరీ షాపింగ్. అవునా? అవును. సరే వెళ్దాం బా. పద. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాం. ఈరోజు మనం చిన్న షాపింగ్ చేస్తున్నాం. స్టోర్కి వెళ్ళి కొంచెం మన ఇంట్లో వాల్నట్స్ అవి ఉంటాయి కదా, అవి కొనుక్కోవడానికి వెళ్తున్నాం. మేము ఎక్కువ షాపింగ్ చేసేది ఇక్కడ బలముదిరి చోలే అని ఒకటి ఉంటుంది చెన్నైలో. సో ఇక్కడ బాగుంటుంది, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఆఫర్స్ ఉంటాయి బాగా. ఇప్పుడైతే నా వైఫ్ కవిత బ్యాగ్ ఎత్తుకొని పోతుంది. స్టోర్ లోపల అన్నీ దొరుకుతాయి, లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అన్నీ సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ, రేషన్ సామాన్లు. ఇంకా అలా వస్తూ వస్తూ చాక్లెట్ డబ్బా కనిపించింది. తీసి అడిగాను కావాలనింది. అంత సీన్ లేదన్నాను, ఎందుకంటే అదంతా జంక్ ఫుడ్. సో ఇంకా బలవంతంగా నాకు బింగో కావాలి అంటే ఇంకా పోనీలే పాపం చాలా అయిందని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా ఒక ప్యాకెట్ తీసుకుంటే ఇంకా ఫ్యామిలీలో అందరికి కావాలి కాబట్టి 3 ప్యాకెట్లు వేసుకున్నాను. సమానత్వం అనమాట అందరికీ. ఇంకా సెలెక్షన్ అయింది ఇప్పుడే ఏది కావాలి ఏందని. బింగో క్రీమీ అని తీసుకున్నాను ఒక 3 ప్యాకెట్స్. ఇంకా బర్ఫీ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఎగ్ పాప్కార్న్ ఎప్పుడైనా సండేస్ సినిమాస్ చూసినప్పుడు చేసుకుంటాం. వాటిల్లో కూడా మంచి క్రీమీ ఉంటాయి, బటర్, ఫుల్ బటర్ అని. సో అవి 3 తీసుకున్నాం. ఒకటి మూవీది అంట ఏందో మరి, అది తీసుకున్నాం. తర్వాత మ్యాగీస్ ఊరికే ఎప్పుడైనా ఒకసారి బ్రేక్ఫాస్ట్ తిని 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 బోర్ కొడితే అప్పుడు నేను మ్యాగీ చేసుకుంటాను. నేను మాత్రమే తింటాను, ఎవరు తినరు. సో ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్లింగ్కి వెళ్తున్నాం. మధ్యలో సోడా గుర్తొచ్చింది, సోడా ఎత్తుక్కుంటూ పోయాను. ఏ సోడా తీసుకోవాలో తెలియలేదు, అందుకే బిస్లరీ ఉంటే తీసుకున్నాను. మామూలుగా లెహర్ తీసుకుంటాను. సో ఇప్పుడైతే బిల్లింగ్కి వెళ్తున్నాను. మళ్ళీ మొత్తం బిల్లింగ్ అయిపోయింది. ఇక్కడ పనిచేసే వాళ్ళు చక్క బిల్లింగ్ చేస్తారు. రేట్లు కూడా అట్టే ఉంటాయి ఇక్కడ. సో 1400 ఏమో అయ్యింది. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం అన్నీ. సో వెళ్తున్నాము. వీడియో తీస్తూ ఉంది అక్కడే ఉండి నా వైఫ్. సో చూసారుగా ట్రాఫిక్. ఇక్కడే రోజు స్ట్రక్ అవుతాను నేను ప్రతిసారి. అందుకే అప్పుడప్పుడు ఇలా రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది. రిస్క్ చేయాలి తప్పదు. ఇంకా ఈ సిటీస్లో అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి, లేకపోతే ఇంటికి రేపే వెళ్తాము. If you ride with me, don't gotta work for the both of us. I'll put you in the driver's seat. Don't gotta hurt in the love. In the name of 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 love. ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. నేను ఇంకా సరుకులు తీసుకొని పైన పెట్టేసి మళ్ళీ మేము వాకింగ్కి వెళ్తాము. డైలీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాం. ఈరోజు కొంచెం షాపింగ్ ఉండేసరికి లేట్ అయింది. మళ్ళీ తాళాలు మర్చిపోయాను, ఇంటి తాళాలు. సో మళ్ళీ వచ్చాను. సో పైన పెట్టేసి వచ్చేటప్పుడు ఒక బింగో ప్యాకెట్ తెచ్చాను. బింగో ప్యాకెట్ తెచ్చేసరికి మా వైఫ్ సర్ప్రైజ్ అయ్యింది. అనుకోలేదు వాకింగ్ చేసేటప్పుడు బింగో అయ్యింది అనింది. ఊరికే స్నాక్స్ కోసం అన్నాను. ఏంటది? స్నాక్స్ వాకింగ్ చేసేటప్పుడు తినడానికి తీసుకొచ్చా, అలసిపోతామని. వెళ్దాం పద. ఓయ్ ఎక్కడికి వచ్చామే? వాకింగ్ వచ్చావా? ఇది మా ఇంటి పక్కన ఉండే రెగ్యులర్ పార్క్. లాస్ట్ వీడియోలో చూపించింది అదంతా. లైక్ ఏ బుడ్డోడా, హాయ్. ఆ బుడ్డోడిని చూడండి. ఇక్కడ పిల్లలు అందరూ ఉంటారు. మా ఇంటి పక్కన పార్క్ ఇది. డైలీ వాకింగ్ వస్తాం, చిల్ అవుతాం. బాగుంటుంది పార్క్ కూడా. చూడండి ఒకసారి, ఓన్లీ ఫ్యామిలీస్ ఉంటారు.
నాకు చెన్నైలో నచ్చేది ఏంటంటే బాగా స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. చిన్న పార్క్ పెద్ద పార్క్ అని ఏం లేదు, ఫుల్ ట్రైనింగ్స్ ఇస్తుంటారు ఇక్కడ. ప్రతి స్పోర్ట్కి ఎక్కువ బాక్సింగ్ ఆడుతుంటారు ఇక్కడ. బాక్సింగు, బాస్కెట్బాల్ ఆడుతుంటారు. ఎదురుగా ఉండేది బాస్కెట్బాల్ కోర్టు. అండ్ మా ఇంటి పక్కన ఉన్న పార్క్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇక్కడ ప్రెషర్ స్టోన్స్ ఉంటాయి. డైలీ వాక్ చేస్తాము, చాలా హాయిగా ఉంటాయి. లెగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంటుంది. స్టార్టింగ్ కొద్ది రోజులు బాగా నొప్పి పుట్టింది, అసలు బాగా గుచ్చుకున్నట్టు పెయిన్ వచ్చేది. దాని తర్వాత అలవాటు అయిపోయింది, లెగ్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి. ముందు ముందు మంచి వీడియోస్ చేస్తాను. నాకు వీడియోస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.